టీవీ ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు 99 టీవీ వీక్షకులకు అలాగే ఈరోజు డిబేట్లో పాల్గొంటున్న గెస్టులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. భద్రాద్రి రామయ్య కళ్యాణానికి అత్యంత వైభవంగా భద్రాద్రి ముస్తాబైంది. సో ఈ రోజంతా ఆ వేడుకల ఆ ఫెర్వర్ అలా కంటిన్యూ అవ్వాలని అండ్ రామయ్య సీతారాముల చల్లని ఆశీస్సులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిపూర్ణంగా అందాలని కోరుకుంటూ డిబేట్ స్టార్ట్ చేస్తున్నాం. అలాగే బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ ఏఎస్ రావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం డాక్టర్ ఏఎస్ రావు గారు. అండ్ అలాగే రామ్నాథ్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం రామ్నాథ్ గారు. అండ్ లక్ష్మీకాంత్ గారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్కారం లక్ష్మీకాంత్ గారు. అండ్ అలాగే రేగి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. సో చాలా అంశాలు ఈరోజు బిగ్ డిబేట్లో మన ముందున్నాయి. ఒకటి, బాగా కెలికి ఇబ్బంది పడిన కొలికిపొడిని నందిగామలో చంద్రబాబు అసలు పట్టించుకోనే లేదు. అలాగా వచ్చారా అన్నట్టు కూడా చూడలేదు, కనీసం విష్ చేయడానికి ప్రయత్నించారు. కెలికి ఏకాకైపోయిన కొలికిపొడి వ్యవహారంతో తలనొప్పి ఎదుర్కొంటున్న టీడీపీకి కొత్తగా ఇంకో తలనొప్పి మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి గారు తన తమ్ముడిని సీఎం చేయాలని సంకల్పించారట. మొన్నటిదాకా డిప్యూటీ సీఎం వివాదం నడిచింది, ఇప్పుడు సీఎం వివాదం తెర మీదకి వచ్చింది. ఇవన్నీ టకారాలే, బట్ హఠాత్తుగా పండగ ముందు రోజే ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? పిఠాపురంలో వైడన్ అవుతున్న గ్యాప్ దృష్ట్యా మొత్తానికి తెలుగుదేశం జనసేన ఏదో ఒక ఘర్షణపూరిత వాతావరణంలోకి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. మరోపక్క మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం ఏపీ సిఐడి పోలీసులు వీలైనన్ని రైళ్ల మార్గాల ద్వారా, విమాన మార్గాల ద్వారా అక్కడికి చేరుకున్నట్టు సమాచారం. ఆయనైతే హైకోర్టులో ఆయన వేసుకున్న బెయిల్ పిటిషన్ దాన్ని పక్కన పెట్టేసింది. దాన్ని ఆయన ఛాలెంజ్ చేశారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఏం జరుగుతుందో చూడాలి. ఇంకా బోల్డన్ని అంశాలు వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి జాయిన్ అయిన గెస్టులందరికీ స్వాగతం పలుకుతూ టు స్టార్ట్ విత్ డాక్టర్ ఏఎస్ రావు గారు, కొలికిపూడి శ్రీనివాసరావు. సరే, ఆయన గురించి మాట్లాడుకునే ముందు ఆయన ప్రవర్తన అంటే చంద్రబాబు గారు నిజంగా ఏమాట కామాట ఆయనకి సహనంలో జీసస్ క్రైస్ట్ ఉన్నంత పేరుంది. సహించారు. ఈ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించినా సరే ఏం మాట్లాడలా, చెప్పి చూశారు. ముగ్గురిని పంపించారు, వాళ్ళతో మాట్లాడించారు, ఏమి రెస్పాన్స్ లేదు. చివరికి పల్లా శ్రీనివాసరావు గారు, అచ్చెన్నాయుడు గారు ఇంతమంది మాట్లాడినా ఆయన ధోరణి ఆయనదే. మీరు మాట్లాడే ముందు అసలు ఆయన ధోరణి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇంతకుముందు ఏం మాట్లాడాడు? ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. చూసారు కదండి, రమేష్ రెడ్డి అని ఆయనతో ఈయనకి ఏదో పంచాయతీ ఉంది. సరే, ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చాయి. పార్టీ డిసిప్లినరీ కమిటీ ఉంటుందిగా, మీకు మంతెన సత్యనారాయణ రాజు గారని ఆయన పెదరాయిలాగా కండువా వేసుకొని వస్తారు, ఆయన ముందుకు వెళ్ళింది. అక్కడ మాట్లాడుకోవచ్చు కదా. ఇవన్నీ ఎవరికి అల్టిమేటం ఇస్తున్నారు? చంద్రబాబు గారికి అల్టిమేటం ఇస్తాడు ఆయన, పార్టీ జాతీయ అధ్యక్షుడికి. ముందు మీకు పైనలో ఉన్న ప్రజలందరికీ కూడా 99 టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు మీరు అన్నట్టు కొలికిపూడి వివాదం గత నెల 2 నెలల నుంచి నడుస్తూనే ఉంది. ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఏదో ఒక వివాదాల్లో చర్చనీయాంశం అవుతున్నాడు. చంద్రబాబు నాయుడుకి అనేక మార్లు ఆయన మీద కంప్లైంట్లు వస్తామని అందరు గమనిస్తారు. క్లియర్గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎమ్మెల్యేలు ఇలాంటి నా కంప్లైంట్ వచ్చిన ఎమ్మెల్యే వాళ్ళ వ్యవహార శైలి మార్చుకోకపోతే దానిపైన ప్రత్యామ్నాయంగా ఒక ఇన్ఛార్జిని వేయడం జరుగుతుంది, మీ యొక్క అధికారాలను హరించడం జరుగుతుందని క్లియర్గా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఇతడు ఒక సైకోలా ప్రవర్తించడం, పదే ఇక లోపాయికారే ఒప్పందాలు ఓడుతూ ఉండడమేమో అనుమానం ఈరోజు అందరిలో వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందరినీ కామన్ కలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని కూడా బహిరంగంగా ఎప్పుడు వాళ్ళని విమర్శించాడు, బహిరంగంగా ఎప్పుడు వాళ్ళని కోపగించే దాఖలాలు కూడా ఇప్పటివరకు ఆయన చరిత్రలో ఇప్పటివరకు. ఏదన్నా వ్యవస్థాపకంగా డిసిప్లినరీ కమిటీ చర్యలు తీసుకుంటుంది, దాని మీద యాక్షన్ తీసుకుంటుంది, నోటీసులు ఏమైనా ఇస్తారు తప్ప బహిరంగంగా ఎప్పుడు ఏ ఒక్క చిన్న కార్యకర్తను కూడా నువ్వు ఇలా చేస్తావు, నువ్వు బయటకు వెళ్ళిపోని ఎప్పుడు ఎవరు అనలేదు. మామూలు కార్యకర్తను కూడా. ఈయన ఎమ్మెల్యే ఉండి కూడా ఆ ఎమ్మెల్యే స్థాయి కోతి కొబ్బరి చెప్పి ఇచ్చినట్టు అయిపోయింది ఆయనకి. వచ్చినప్పటి నుంచి అదే లొల్లి. అంటే ఆయన ఈ యొక్క అమరావతి ఉద్యమం చేసి నా అంత ఉద్యమకారుడు ఎవ్వరు లేడని చెప్పేసి ఆయన ఏదో ఊహించుకుంటుండే తనంతాను. ఆయన ఊహాగానం నుంచి వాస్తవ ప్రపంచానికి వస్తే అప్పుడు వాట్ ఈజ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ వారి యొక్క స్థానం తెలుసుకోవాలా. ఎవరికే అల్టిమేటం ఇస్తున్నాడు, నువ్వు రాజీనామా చేసి తప్పున్నాయని ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పార్టీ అధికారంలో ఉంది, ఒక్కడు పోతేంది ఉంటేంది.
నేను 45 గంటలు నేను రాజీనామా చేస్తా అంటే ఇప్పుడు మీ వ్యవహారశైలి కరెక్ట్ లేదు. ప్రజలే స్వచ్ఛందంగా కంప్లైంట్లు రాస్తున్నారు. అప్పుడప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఎవరినో ఇన్ఛార్జ్ పంపించాలా, ఎవరు మా పార్టీ నుంచి ఆల్రెడీ పర్యవేక్షణ పెట్టాలి. పంపించారు, బ్యూరోక్రాట్సే వాళ్ళే చూస్తున్నారు. దానికి నువ్వు నేను చెప్పిన వాడి మీద యాక్షన్ తీసుకోవాలా, నా చెప్పినట్టు నడవాలా, నా మనోరంజనం చేయాలా, ఆ నియోజకవర్గాన్ని ఇష్టారాజ్యం నడిపించాలంటే కుదరదు. ఎందుకంటే పార్టీకి ఒక నియమావళి ఉంటుంది. ఎందుకంటే ఇతను మధ్యలో వచ్చినోడు, పార్టీలో ముందు నుంచి ఉంటే పార్టీ నియమావళి, పార్టీ సిస్టమ్, సిద్ధాంతాలు అన్నీ తెలుస్తాయి. ఇది తెలుగుదేశం పార్టీ తప్పిదం కూడా ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం, ఏదో పీకేస్తాడు ఓటేస్తాడని చెప్పేసి ఆ ఉద్యమం సందర్భంగా ఆయన ఉద్యమంలో పనిచేశాడు, అదొకడు మా కండవ నెత్తి గప్పుకుని చూస్తుంది. కాబట్టి ఒక ఉద్యమం ముసుగులో ఆయన రాజకీయ నాయకుడు అవతారం ఎత్తాడు, అంతే తప్ప ఈజ్ నాట్ యాక్చువల్ పొలిటీషియన్ కూడా. సరే, ఆయన వ్యవహారం ఎక్కడ చేస్తుంది, తెలుగుదేశం పార్టీలో ఏదేమైనప్పుడు కూడా క్రమశిక్షణకు ఉల్లంఘన జరిగితే ఖచ్చితంగా వాళ్ళపై చర్య తీసుకుంటుంది. వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళైనా కానీ, ఏ స్థాయిలో ఉన్నవారైనా కానీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళపై చర్య ఉంటుంది. ఇప్పుడు ఆయనకు అల్టిమేటం ఇచ్చారంటే ఒక అల్టిమేటం కూడా ఇచ్చారు, క్లియర్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ లైను, ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం నువ్వు పనిచేయాలా. సిస్టమ్ని వదిలి నువ్వు అవుట్ ఆఫ్ ద సిస్టమ్ వర్క్ చేస్తే మాత్రం నీ మీద చర్యలు ఉంటే చెప్పారు. ఇప్పటికైనా ఒక లాస్ట్ ఛాన్స్, చేసిన ఎన్ని తప్పులు తెలుసుకొని ఖచ్చితంగా. నేను చూశారు కదా నందిగామ పర్యటన, ఆయన పట్టించుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఆయన అది దూరంగా ఒక్కడే ఒంటరిగా అలా నుంచి చూస్తూ చాలా నిస్సహాయంగా వెళ్ళిపోయారు. అది స్వయంకృతాపరాధం ఆయన చేసుకున్నది కదా. అట్లా నిన్ను ఒక అనామకుడు తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నీకు ఎమ్మెల్యేని గెలిపించిన తర్వాత ఆ కృతజ్ఞత భావం నీలో ఉండకూడదా? చంద్రబాబు నాయుడు గారికి నువ్వు అల్టిమేట్ ఇస్తావా? ఎవరికి నువ్వు హెచ్చరించేది? 48 గంటలు నేను చూస్తలేవు, రాజీనామా చేస్తా పో. చాలామంది లైన్లో నిల్చున్నారు, నీళ్ళంటాడు పోతే ఇంకా 100 మంది వస్తారు. ఎవడు పోతేనో ఎవడు ఉంటేనో ఉండేది కాదు. తెలుగుదేశం పార్టీ ఒక వ్యవస్థ, ఒక సంకల్పంతో పెట్టినటువంటి పార్టీ. అది ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది పోతుంటారు. ఇలాంటి ఎంతోమంది నాయకులను తయారు చేసినటువంటి పార్టీ అది. ఇదంతా ఓకే, కానీ పిఠాపురం వర్మ గారి విషయం ఏంటండి? ఆయన ఏమో నాగబాబు గారు శుభవాని ఏదో ప్రారంభోత్సవానికి వెళ్తే ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేయించడం, ఈయన ఎక్కడ కనపడలే. కానీ సీన్ 2 రోజులు వాళ్ళ ఆయన సోదరుడు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసే కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వెళ్ళారు పాపం. ఆయన వెళ్తే ఆ ప్రొటెస్ట్ ఏంటి, దీన్నేమో వైసీపీ అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో ఇంకా హైలైట్ చేయటం ఏంటి? ఇంత అవసరం ఏమైనా ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకని ఆ గ్యాప్ పెంచుకుంటా పోతున్నారు? కార్యకర్తల్లో, కింది స్థాయి కార్యకర్తల్లో ఒక ఆవేదన ఉంటే ఎవరో నినాదాలు ఇచ్చారు తప్ప వర్మగారు అటెండ్ అవుతున్నారు కదా. వర్మగారి కార్యక్రమాలు అటెండ్ అవుతున్నారా లేదా? ఎక్కడ నాగబాబు గారు ఆయన ఫేస్ టు ఫేస్ కూర్చున్నది ఎక్కడ ఉంది? ఈ నాగబాబు గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు వచ్చే కార్యక్రమంలో ఏదైనా ఉంటే ఖచ్చితంగా వర్మ గారు వస్తారు. దాంట్లో ఏం లేదు, అది ఏది లేనిది ఏదో భూతద్దంలో చూపించి ఏదో అయిపోతుంది ఇద్దరి మధ్యలో అంటే. ఇద్దరి మధ్యలో వైరమే లేదు. ఇంకా వాళ్ళ అవకాశాన్ని గురించి చూస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బహుశా రాజ్యసభ కూడా ఇవ్వచ్చు ఆయనకి. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? వైసీపీకి ఇంకేమి ఇవ్వలేదు, ఇంకేమి వాళ్ళ కలుపుమంట, వాళ్ళ కడుపు మంటతోటి ఇప్పుడు ఏమవుతుందా అని చెప్పేసి ఇద్దరి మధ్యలో వైరం పెట్టాలి, ఇద్దరి మధ్య కొట్లాడితే వీళ్ళు నాకు అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పేసి. దాని బదులు వాళ్ళ ఉన్న ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపించి ప్రజా సమస్యలను స్పందించమని చెప్పేసి అది చెప్తే ప్రజలు హర్షిస్తారు. అది వదిలేసి అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేసి జనసేన మధ్యలో తెలుగుదేశం పార్టీ మధ్యలో ఏమో జరుగుతుంది, ఇద్దరు విడిపోబోతున్నారు, ఇద్దరు అగ్గిరాగుతుంది, ఇవన్నీ ఎందుకండి? మాలో లేని విభేదాలు మీకెందుకు? ఇట్ ఈస్ అవర్ ఇంటర్నల్ ఇష్యూ. వర్మ గారికి మేము అకామిడేట్ చేస్తా అని చెప్పాము, ఫస్ట్ లిస్ట్లో ఎమ్మెల్సీగా అకామిడేట్ ఇస్తాను. బహుశా ఇంకా బెటర్ స్థానం ఇస్తావచ్చు, దానికి ఎందుకు? ఇప్పుడు అయిపోయింది ఆ ప్రభుత్వం, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. వర్మ గారిని అట్లా ఆ దిశగా మీరు కన్విన్స్ చేసుకోండి, పిలిపించి మాట్లాడుకోండి. ఖచ్చితంగా చేసుకుంటామండి. వర్మ గారు మా యొక్క కీలక నాయకుడు. మీరు ఇందాక అన్నారు చూసారా ఒక మాట, ఇది అందరూ అంగీకరించాల్సింది. దేశవ్యాప్తంగా డిసిప్లిన్ ఉండి 1 కోటి మంది సభ్యత్వం ఉన్న ఏకైక పార్టీ మీది. ఏది జాతీయ పార్టీలు మినహాయించండి, నేను చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ అవుట్ ఆఫ్ ద డిసిప్లిన్, అవుట్ ఆఫ్ ద పార్టీ లైన్ దాటితే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు. వర్మ గారు ఇప్పటివరకు ఆయన స్వయంగా ఇప్పటివరకు పార్టీ లైన్ ఉల్లంఘించలేదు. కార్యకర్తలు ఉంటుందండి, వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, ఎవరో ఒకరు నినాదాలు చేస్తారు. దానివల్ల